ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీ సో తీసుకుంటూ మీ ముందుకు వస్తున్నా. సో లైన్ మ్యాన్ పండక్కి అందరూ వస్తే ఫోన్లు లేదు సమ్ ఎక్స్ అనుకుంటూ ఉంటారని అక్కడ పవర్ కట్ చేసేస్తారు మనం. మా సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటుంది జయక్క అని చెప్పి, ఆవిడ సీరియల్ బాగా పిచ్చి అనమాట. చూస్తా ఆంటీలు గడిపేస్తున్నారు. ఈ పిండి మిషన్ వేసుకునే క్యారెక్టర్ వాడు పిండి మిషన్, వాడి బిజినెస్ అయిపోద్ది. వాడు ఏం చేస్తాడు, మిక్సీ ఉన్నా కూడా ఉపయోగం లేదు. వాడు అగ్లీ ఉంటారు కుర్రాళ్ళు. వాళ్ళు ఏంటంటే రీల్ చేసుకుంటూ తిరుగుతారు అనమాట. రీల్స్, సోషల్ మీడియా అదే వాళ్ళ పని. మంచి సినిమా డైలాగ్ చెప్తాం వింటారా? ఈ కొత్తదనాన్ని చూపిస్తారు. సో ఇది చూపించే విధానం కరెక్ట్ గా వర్కౌట్ అయింది అనొచ్చా? ఈ సినిమా ఇస్ ఎ లవ్ స్టోరీ బిట్వీన్ దిస్ లైన్ మ్యాన్ అండ్ నేచర్. పిచ్చుకలు ఎక్కడ మనోహర్? పిచ్చుకలు చచ్చిపోతున్నాయి సార్. ఇంకా ఒకటి ఏంటంటే మన పంచాయతీలో ఉన్న ఒక డైలాగ్ అంటారు, ఈ ఒకసారికి దీపాలు ఎట్టి చేసేద్దాం అంటారు. మనము ఈ సంవత్సరం కరెంట్ లేకుండా దీపాలు వెలిగించుకొని బర్త్డే వేసుకుందామా? సో హీరోల్లో అనుకుంటే ఎవరన్నా? హీరోల్లోనా? హీరోల్లో నేను మా ఇంట్లో ఎవరి ఫోటోలు ఉండవు. ఒకటే ఒక ఫోటో ఉండవు, మెగాస్టార్ చిరంజీవి గారు. అందరికీ నమస్కారం, నేను మీ శ్రీకాకుళం కుర్రాని. రైట్, నేను వచ్చానంటే ఎగ్జాక్ట్గా తెలుసు కదా. సో మంచి కంటెంట్ ఉన్న మూవీ ఎక్కడున్నా పరిగెట్టుకుంటే వెళ్ళి తీసుకురావడం నా బాధ్యత. సో మీకు కూడా నేను మాట ఇచ్చా బెస్ట్ మూవీతో మళ్ళీ వస్తానని. సో ఖచ్చితంగా మీ మాట అయితే నిలబెట్టుకుంటా. ఒక మంచి కంటెంట్ ఉన్న మూవీ సో తీసుకుంటూ మీ ముందుకు వస్తున్నా. టైటిల్ వినగానే మనకి ఎక్కడో కనెక్ట్ అయిపోయింది. సో లైన్ మ్యాన్ అంటే ఈ టైంలో పవర్ ఉంటుంది కూడా లైన్ మ్యాన్ అంటారేమో. ఆ పవర్ రావడానికి కారణమే లైన్ మ్యాన్. అలాంటి మంచి కంటెంట్తో వస్తున్నారు. సో మన బ్రో అయితే మనతో పాటు ఉన్నారు. ఆలస్యం చేయకుండా మాట్లాడేద్దామా? హాయ్ హాయ్. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు చెప్పారు కదా పవర్ ఉండాలని. సో మా ట్రైలర్ లో కూడా డైలాగ్ పెట్టాం, ఈ ఊరికి పవర్ ఇస్తా కాబట్టి ఈ ఊరికి నేనే పవర్ స్టార్ అన్నట్టు. సూపర్. అండ్ నిజంగా చాలా బాగుంది. నిజంగా ట్రైలర్ చూసా, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ విలేజ్లో పర్టికులర్గా మూవీస్ అంటే ఎక్కువగా విలేజ్ బ్యాక్గ్రౌండ్ టచ్ చేస్తుంది. సో వాళ్ళని టచ్ చేస్తే మూవీ ఎక్కడి వరకు వెళ్తుందో తెలుసు. టైటిల్తోనే విలేజ్ బ్యాక్గ్రౌండ్ని టచ్ చేశారు కాబట్టి టైటిల్ వరకు మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఎలా అనిపించింది? ఇందాకేదో ఇంటర్వ్యూలో ఒక అబ్బాయి చెప్పాడు, సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, యాంట్ మ్యాన్, ఇప్పుడు హనుమాన్ లాగా లైన్ మ్యాన్ ఏంటన్నా. వాళ్ళందరూ ఏమైనా కష్టం ప్రాబ్లం వచ్చిన తర్వాత వస్తారు, లైన్ మ్యాన్ అన్నవాడు ప్రాబ్లం వచ్చే ముందు వస్తాడు. అబ్బా, అది ఈ లైన్ మ్యాన్ గొప్పతనం. అండ్ టైటిల్ లైన్ మ్యాన్ అని ఎంచుకోవడం, మన లైఫ్ లో అందరికి సిటీలో ఉన్న విలేజ్ లో ఉన్న లైన్ మ్యాన్, విలేజ్ లో ఉన్న వాళ్ళకి, ఊర్లలో ఉన్న వాళ్ళకి ఆ లైన్ మ్యాన్ మహిమ అంటే ఎక్కువగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు పొలంకి నీళ్ళు పెట్టాలన్నా లైన్ మ్యాన్ కావాలి, ఇంట్లో ఫంక్షన్ చేసుకోవాలన్నా లైన్ మ్యాన్ కావాలి, ఊరు మొత్తానికి ఫంక్షన్ చేయాలన్నా లైన్ మ్యాన్ కావాలి. సో మనం ఎక్కడో తెలుగు సినిమాల్లో కానీ ఇండియన్ ఫిల్మ్స్ లో తీసేటప్పుడు పోలీసుల గురించి, ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటాం, పోలీసులు, డాక్టర్స్, నర్సులు, వీళ్ళ గురించి ఎక్కువ తీసాం కానీ లైన్ మ్యాన్ ఎక్కడ హైలైట్ చేయలేదు అన్నట్టు నాకు అనిపించింది. సరే ఈ ఆపర్చునిటీతో మనం ఈ లైన్ మ్యాన్ చేద్దాం, నాకు ఇంపార్టెంట్ ఫిల్మ్ అవుతుంది నా కెరియర్ లో. ప్లస్ నేను కూడా ఏదో లైన్ మ్యాన్లకి ఏం పెద్దగా చేయలేదు నేను లైఫ్ లో, అంత స్తోమత కూడా లేదు. అట్లీస్ట్ ఈ ఫిల్మ్ తో అయినా చేద్దాం. అండ్ మీరు ఇప్పుడు చెప్పినట్టే పోలీసుల గురించి, లాయర్ల గురించి, డాక్టర్ల గురించి చాలా మూవీస్ వచ్చాయి. సో చాలా వరకు హిట్ అయ్యాయి. లైన్ మ్యాన్ గురించి ఇంతవరకు రాలేదు. బట్ అలాంటి మూవీ మీరు చేస్తున్నప్పుడు, ఆ క్యారెక్టర్లోకి మీరు ఇన్వాల్వ్ అయినప్పుడు ఏం తెలుసుకున్నారు అక్కడ ఉన్న లైన్ మ్యాన్ కష్టాలైనా? మీరు చూస్తారు ఇక్కడ సగం ఎక్కినట్టు ఒక పోస్టర్ ఉంది. ఫస్ట్ కొంచెం వర్క్ షాప్ చేసాం, లైన్ మ్యాన్ ఏంటి, బాడీ లాంగ్వేజ్, కొంచెం ఆ మేకప్ ఎట్లా చేద్దాం ఏంటి. ఒక పోల్ ఉంటే నేను ఎక్కుతానన్నా, మా డైరెక్టర్ అవన్నీ లేవులేండి వద్దంటే భలే. నేను అప్పుడే యూట్యూబ్ లో వీడియోస్ చూసా, లేడీ లైన్ తెలంగాణలో ఫస్ట్ టైం చేస్తున్నారు అండ్ ఈ లైన్ అది ఎలా ఎక్కడ క్లాసెస్ అవన్నీ పెడుతున్నారు అన్నట్టు యూట్యూబ్ లో చాలా చూసాను. నేను చాలా ఫిట్ ఎక్కేస్తాను అన్నట్టు. ఆ సినిమా చేసినప్పుడు ఇంకా బాగా ఫిట్ గా ఉండేవాడు. ఇంకా నేను ఎక్కి సగం దారికి ఇంకా ఆగిపోయా, పైకి వెళ్ళడానికి ఏమో అవ్వట్లేదు, కిందకి దిగడం ఎలాగో తెలియట్లేదు. ఓకే. మా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లైన్ మ్యాన్ వాళ్ళు వచ్చినప్పుడు అడిగా, అన్న ఏంటంటే వాళ్ళు నవ్వారనమాట. ఇంకా అంతే అన్న, మాకు అలవాటు అయిపోయింది, థర్డ్ షీట్ ఎక్కడం లాంటిదే అన్నారు. యాక్చువల్లీ వెరీ టఫ్ జాబ్, ఫిజికలీ వెరీ టఫ్ జాబ్. అండ్ ఇలాంటి పాయింట్ ఏంటంటే శతమానం భవతి మూవీ చూసాను. సో చాలా పెద్ద హిట్ అయింది. అందులో ఒక ఇలాంటి టాపిక్ ఒకటి తీసుకున్నారనమాట. పండక్కి అందరూ వస్తే ఫోన్లు లేదు సమ్ ఎక్స్ అనుకుంటూ ఉంటారని అక్కడ పవర్ కట్ చేసేస్తారు అన్నాడు. కరెక్ట్. సో ఆ సిచ్యువేషన్ మనకి ఇంకా కొంచెం లెందీగా ఉంటే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే మనం చిన్నప్పటికి వెళ్తే లైట్లు ఉండే, ఈ లైట్స్ కాకుండా దీపాలతోనే
ఊరు మొత్తం కలకలాడేది, అవును. అరుగుల మీద కూర్చుని. ఇంకాస్త ఎక్కువ ఉంటే బాగున్నాయేమో అనిపించింది. అలాంటిది ఇప్పుడు ఫుల్ఫిల్ చేస్తున్నట్టునే లైన్ మ్యాన్ అనేది. అవునా? యాక్చువల్లీ మీరు చెప్పేంత వరకు నాకు కూడా స్ట్రైక్ కాలేదు. శతమానం భవతి సినిమా చూశాను, కానీ దాంట్లో వాళ్ళు ఈ రిలేషన్షిప్స్ కలిసి ఉండడం కోసం చేస్తారా? ఇదేంటంటే ఇది ఇప్పుడు ఒక లైన్ మ్యాన్ పవర్ ఆఫ్ చేశాడు, Hmm. వెంటనే అసిస్టెంట్ ఇంజనీర్ ఫోన్ చేస్తాడా? ఒక ఒక ఇంటికి ఒక ఊరికి ఆఫ్ చేయడం అనేది చాలా అవును, కష్టమైన విషయం. అవును. అండ్ ఆ చేసే కారణం ఏంటి? ఒక ప్రకృతికి సంబంధించిన కారణం కోసం ఆఫ్ చేస్తాడు. ఓకే. ఇది ఒక సెల్ఫిష్ రీజన్ కన్నా ఒక లోక కళ్యాణం కోసం చేసే విషయం కాబట్టి అది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది పాయింట్. అండ్ ఇంట్లో వాళ్ళు కలిసి మాట్లాడుకుంటాడు, పర్లేదు. ఒక ఊరు, ఒక చిన్న పల్లె అన్నప్పుడు మొత్తం పల్లె ఒక ఫ్యామిలీ లాంటిది కదా. ఆ మొత్తం పల్లె మళ్ళీ ఎలా ఫ్యామిలీ లాగా అయింది, మళ్ళీ రచ్చబండి కింద పిల్లలు ఎలా ఆడుకున్నారు, ముసలి ఎలా కలిశారు. మా సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటుంది జయక్క అని చెప్పి, ఆవిడ సీరియల్ బాగా పిచ్చి అనమాట. ఆవిడ అసలు ఈ పవర్ లేకుండా ఎలా ఉండింది. ఈ పిండి మిషన్ వేసుకునే క్యారెక్టర్ కూడా ఉంటుంది. వాడు పిండి మిషన్, వాడి బిజినెస్ అయిపోద్ది. వాడు ఏం చేస్తాడు, ఈ రీళ్లు చేసుకునే ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ అని ఒక ఉంటారు కుర్రాళ్ళు. వాళ్ళు ఏంటంటే రీల్ చేసుకుంటూ తిరుగుతారు అనమాట. రీల్స్, సోషల్ మీడియా అదే వాళ్ళ పని. వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు అని చెప్పి దీని గురించి సినిమా. ఇక్కడ కూడా చాలా వరకు చూపించేశారు. కొంచెం చెప్పాం, కొంచెం చిన్న చిన్న క్యారెక్టర్స్ చూపించాం. ఆవిడ దేవుడమ్మ అన్న క్యారెక్టర్ చేశారు బి జయశ్రీ గారు అని చెప్పి, కన్నడలో చాలా పెద్ద థియేటర్ ఆర్టిస్ట్. ఒక స్టేజ్ మీద ఒక పెద్ద లెజెండ్. ఆవిడకి ఇన్ఫాక్ట్ పద్మశ్రీ అవార్డు అది కూడా ఇచ్చారనమాట. సో ఆవిడ మా సినిమాలో చేయడం ఒక పెద్ద, నేను ఆవిడతో పాటు కొంచెం స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకు వెరీ లక్కీ. మన దాంట్లో పెడుతున్నప్పుడు ఒక మంచి క్యారెక్టర్ పెట్టాలి. అవును, తను నాకు చెప్పేటప్పుడే తను డైరెక్టర్ చెప్పాడు, సార్ అన్ని చెయ్యరు, నేను ఐడియా చెప్పిన ఫస్ట్ రాగానే నాకు చూడమ్మా ఇప్పుడే సర్జరీ అయింది, నాకు చేసే ఇంట్రెస్ట్ లేదు, సరే నువ్వు ఏదో కలుస్తున్నాను అన్నట్టే కలిశారు. కథ చెప్పిన తర్వాత ఆవిడ యాక్చువల్లీ అప్పుడే సర్జరీ చేసి మాతో పాటు ఆ ఊర్లోకి వచ్చి షూట్ చేసి, రియల్లీ గ్రేట్. సూపర్ నిజంగా. అండ్ ఈ టైప్ ఆఫ్ జోనర్స్ లో సినిమాలు అంటే ఇప్పుడు మేము చాలా ఇంటర్వ్యూలు చేస్తున్నాం, ప్రతి ఒక్కరిని అడుగుతాం, అన్ని కామన్ రొటీన్ స్టోరీస్ కదా, కామన్ గా ఉంటాయి, కొత్తగా ఏముందని. మీరు కొత్తదనాన్ని చూపిస్తారు. సో ఇది చూపించే విధానం కరెక్ట్ గా వర్కౌట్ అయ్యింది అనొచ్చా? డెఫినెట్ గా. అంటే సినిమాలో నాకు కామెడీ చాలా నచ్చింది. ఇప్పుడు ఇట్లాంటి ఒక సబ్జెక్ట్ చెప్పేటప్పుడు చాలా సీరియస్ గా డ్రైగా చెప్తే చాలా మందికి కొంచెం ఎక్కకపోవచ్చు. మనం ఎండ్ ఆఫ్ ది డే నేను వైజాగ్ లో చదువుకునేవాడు, అసలు ఛాన్స్ దొరికితే జగదంబానే మరి చెప్పలేదు, దుమ్ములు ఎగిస్తుంది అక్కడ. ఛాన్స్ దొరికితే ఇంకా జగదంబ, అక్కడ అన్ని ఒక 5-6 థియేటర్లు ఉంటాయి కదా. సో ఏది దొరికితే దానికి వెళ్ళిపోవడమే. సో అట్లాంటప్పుడు వాట్ వీ యూస్ టు రియల్లీ ఎంజాయ్ వాస్ గో ఇన్ అండ్ వాచ్, ఎంటర్టైన్ అవ్వాలి. సో ఎంటర్టైన్మెంట్ లేని సినిమా ఆఫ్ కోర్స్ మనం అది ఎంటర్టైన్ మనని పుల్ చేయకపోతే ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. ఆ ఫార్మాటే. కానీ సబ్జెక్ట్ కొత్త సబ్జెక్ట్ తీసుకుందాం అనమాట. అంటే ఇందాక ఇప్పుడు కామెడీ అని చెప్పారు, ఈ ఇప్పుడు మూవీలు వస్తున్న దాంట్లో ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తుంది కామెడీ అనేది, టచ్ ఉంటేనే ఎక్కువ, లేదంటే బీభత్సంగా స్టోరీలో. యాక్చువల్లీ ఇప్పుడేం కాదండి, ముందు ఒక 400-500 ఏళ్ళ నుంచి ఎప్పుడైతే థియేటర్ నాటకాలు చేయడం వచ్చిందో అప్పుడే సాక్రటీస్ రాశారు. 2 జానర్స్ ఉంటాయి, మీరు ఎనీ కైండ్ ఆఫ్ ఆర్ట్ తీసుకోండి, ఒకటి కామెడీ, ఇంకోటి ట్రాజడీ. లవ్ గివ్ అంతా ఒక చిన్న కామెడీలోకి వస్తుంది, లేదా ట్రాజడీలోకి వస్తుంది. ఈ 2 జానర్స్ దాటి మనం చేయలేం, మిగతావన్నీ సబ్ జానర్సే. సో ఇది ఒక చిన్న ఆ కామెడీ సైడ్ లో వచ్చేది. చాలా మంది అడిగేది ఏంటంటే లవ్ స్టోరీ లేదా, హీరోయిన్ ఎక్కడ ఇంటర్వ్యూ రాలేదు. ఆఫ్ కోర్స్ హీరోయిన్ ఉన్నారు, ఒక చిన్న ట్రాక్ ఉంది, కానీ ఈ సినిమా ఇస్ అ లవ్ స్టోరీ బిట్వీన్ దిస్ లైన్ మ్యాన్ అండ్ నేచర్. ప్రకృతికి, ఈ పర్యావరణకి, ఈ లైన్ మ్యాన్ కు ఉండే ప్రేమ గురించి సినిమా ఉంది కదా. మరి అది లవ్ స్టోరీ. ఓకే, అంటే చూపించే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు తెలియదు కాబట్టి అమ్మాయి లేదా హీరోయిన్ రాలేదా అంటారు, బట్ సినిమా చూస్తే ఆల్రెడీ అవసరం లేదు, అంటే నేచర్ లో చూపిస్తే, అంటే ఒక సీన్ లో పిచ్చుకలు చనిపోతాయి అనేటట్లు ఒక కాన్సెప్ట్. సో ఈ టైప్ ఆఫ్ లోనే మనకి రోబోలో కూడా ఒక పిచ్చుకల కోసం అంత పెద్ద విలన్ వస్తాడు కదా, దీంట్లో పిచ్చుకల కోసం హీరో వస్తాడు. సో రైట్. ఇంకా ఒకటి ఏంటంటే మన పంచాయతీలో ఒక డైలాగ్ అంటారు, ఈ ఒకసారికి దీపాలెట్టి చేసేద్దాం అంటారు. సో అంటే జాతర అనేది ఏంటంటే మన ఊరు గౌరవాన్ని పెంచుతూ 10 మంది ఊర్లకి చూపించాలని ఒక దీంతో చేస్తారు. హంగామా ఉంటది, లైట్ సెట్టింగ్, ధూమ్ ధామ్ అంటారు, సింపుల్ గా లైట్లతో కానిచ్చేద్దాం అని అన్నారు. ఇక్కడ ఏంటి అసలు అది? యాక్చువల్లీ దాని ముందు ఒక సీన్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో అందరూ కలుస్తారు, ఊర్లో వాళ్ళందరూ కలుస్తారు అనమాట.
ఈ దేవుడమ్మ అనే క్యారెక్టర్ ఏంటంటే ప్రసవాలు చేసేవాడు. ఈ ప్రసవాల పైన చేసింది సూపర్. ఆవిడకి 100 ఏళ్ళు నిండబోతుంది. 99 ఏళ్ళు అయ్యి 100 ఏళ్ళు నిండబోతుంది. మన ఊరికే గౌరవం ఆవిడ కోసం మనం బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అన్నట్టు డిస్కషన్ పెడతారు ఊరు వాళ్ళందరూ. ఒకడు ఏమంటాడు, మన ఎమ్మెల్యేని పిలిపించి షాల్వా గప్పిద్దాం అంటాడు. ఒకడేమంటాడు, అన్న రికార్డింగ్ డాన్స్ పెడదాం. ఒక్కొక్కటి ఒక్కొక్క ఐడియా ఉంటుంది. సో అప్పుడు హీరో వీళ్ళందరూ ఏంటంటే, కాదు ఇవన్నీ మనం చేసేది ఆవిడ కోసం, ఆవిడ 100వ బర్త్డేని ఒక చిన్న పాప బర్త్డే లాగా మనం కేక్ కట్ చేసి లైట్లు వేసుకొని చేద్దాం అన్నట్టు ఒక ఐడియా మీద వాళ్ళందరూ రావడం జరుగుతుంది. సో దానికి ఎందుకు కట్ చేస్తారు అన్నది సినిమా మరీ కూడా చెప్పలేను చాలా ఇంతవరకు. సో ఇంకోటి ఏంటంటే జనరల్ గా ఇలాంటి అంటే దీని నుంచి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు మనకి మైండ్ లో ఫిక్స్ అయిపోయింది బర్త్డే అంటే పబ్కి వెళ్ళి పార్టీ ఇస్తే గానీ నేను బర్త్డే సెలబ్రేట్ చేయలేదు, ఇంట్లో అమ్మనాన్నతో కూర్చొని కూడా సెలబ్రేట్ చేయొచ్చు. నేను ఆల్మోస్ట్ దాదాపు ఒక 10 ఏళ్ళగా నా పుట్టినరోజుకి నేను మా అమ్మ నాన్నని చూడలేకపోయాను. ఒకటి ఏదో సినిమా ఆడియో లాంచ్, ఐ మీన్ పోస్టర్ రిలీజ్ ఆర్ ఫ్యాన్స్ ని కలవడం అట్లాంటిది ఏమైనా కానీ, లేదా నేను ఫారిన్ ట్రావెల్ చేయడం కానీ. మా మదర్ లాస్ట్ ఇయర్ చనిపోయారు. ఇప్పుడు నన్ను అడిగితే నీ బర్త్డేకి ఏం చేయాలనుకుంటే మా అమ్మతో 1 గంట ఉంటే చాలు అన్నది అనిపిస్తుంది కదా. సో మనం ఈ ఫిక్సేషన్ లోకి వచ్చేసాం. ఇలా సెలబ్రేట్ చేస్తేనే పెళ్ళంటే మినిమం డీజే పెట్టాలి. లేదు, మనం ఎంజాయ్ చేసుకున్నట్టు ఏది చేసినా పర్లేదు. పక్కవాడు చేస్తున్నాడు కాబట్టి మనం చేయాల్సిన అవసరం లేదు. అది మనకు నచ్చుతుందో మనం ఎంజాయ్ చేస్తాం లేదో కూడా తెలియదు. నన్ను అడిగితే కేక్ కట్ చేయడం కన్నా బిర్యానీ పెడితే హ్యాపీ, కడుపు నిండుతుంది ఇంకా హ్యాపీ. సో వీ షుడ్ స్టాప్ కంపేరింగ్ అవర్ సెల్స్ టు అదర్స్. వాడు అలా బతుకుతున్నాడు, వాడు ఆ కారు నడుపుతున్నాడు, వాడు ఇలా చేస్తున్నాడు, వాడికన్నా చేసేదని కాకుండా మనకేం నచ్చుతుంది, మనకేం వస్తుంది, మనకెంత మన చేతిలో ఎంత డబ్బులు ఉన్నాయో చూసుకుని బతికితే లైఫ్ విల్ బి మచ్ మోర్ హ్యాపీ అన్నది మెసేజ్. యాక్చువల్లీ అంటే మీరు అడిగిన దీపాల గురించి అడిగారు కదా, దట్ ఈస్ ద మెసేజ్. అండ్ అంటే వైజాగ్ నుండి అక్కడ మన లోకల్ బీచ్లు ఇవన్నీ చూసి అక్కడ కష్టం విలువ తెలిసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి చాలా ఇష్టంగా బతుకుతారని విన్నాం. కానీ నేను చాలా మందిని చూసిన ఆర్టిస్టుల్లో అక్కడి నుండి వచ్చిన వాళ్ళు కృష్ణానగర్ కష్టాలు ఎక్కువ చూశారని విన్నాను. సో మీ వరకు ఎంతవరకు అది చూసి ఉంటారు? అంటే ఇప్పుడు ఇష్టపడితే కష్టం తెలియదుగా, ఇష్టపడి చేస్తున్నాం కాబట్టి కష్టం తెలియదు. సో దాన్ని కష్టంగా చూడను, ఒక అడ్వెంచర్ గానే చూస్తాను. ఇప్పుడు లైఫ్ లో ఒక పాయింట్ లో నా దగ్గర అసలు సినిమాలు లేవు, అద్దె కట్టడానికి డబ్బులు లేవు, చేతిలో కారు ఉండేది. కారు అప్పుడు ఏదో సినిమాలు ఏదో వచ్చే ఒక కారు కొనేసుకున్నాను. నెక్స్ట్ నాకు ఇంకొక చెక్ వస్తేనే ఆ కొత్త ఇంటికి నేను అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళడానికి ఉంది. నా దగ్గర ఉన్న సామాన్లంతా ఆ కార్లో వేసుకున్నాను. నేను ఆల్మోస్ట్ 2 వారాలు కార్లో బతికా. నైట్ మా ఫ్రెండ్ ఎవరికి తెలియదు, చెప్పడానికి ఏమో చిన్న సిగ్గు, డబ్బులు నేను ఎవరింట్లోనే వెళ్ళి ఉండడం కానీ ఎవరి దగ్గర ఈ రోజు వరకు ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదు. కొన్ని పాలసీస్ ఉంటాయి. సో జిమ్కి అయితే మెంబర్షిప్ ఇయర్లీ కట్టేసాం కదా. పొద్దున్న లేసి జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసి జిమ్ లో స్నానం చేసేసుకున్నాను, కారు తీసి ఇంకా తిరిగేవాడిని. సాయంకాలం అయితే మంచి పార్కింగ్ లో బండి పెట్టుకుని నైట్ ఏసీ వేసుకుని పడుకునేవాడిని. సో దాన్ని నేను కష్టంగా చూడలా, దాన్ని ఒక అడ్వెంచర్ గా చూసాను. ఈ రోజు ఆలోచిస్తే అదొక స్క్రిప్ట్, అదొక స్క్రిప్ట్ కింద తీయచ్చు. సో లైఫ్ లో కష్టాల్ని మనం అడ్వెంచర్ కింద చూస్తే, ఇప్పుడు శిల్పాలు చేస్తారు కదా, చాలా కష్టంగా శిల్పాల్లో చేతులు చేసేస్తారు, కాళ్ళు చేసేస్తారు, ఫేస్ హెయిర్ అంతా. టఫెస్ట్ ఏంటంటే నోస్ అంట. ఇప్పుడు దేవుడి శిల్పం కానీ ఇప్పుడు అయోధ్యలో పెట్టారు, శిల్పాలు చేస్తారు. ఆ నోస్ ఎందుకని చెప్తున్నారంటే, మినిమం ఒక 1000 నుంచి 10,000 సార్లు కొడితే కానీ నోస్ షేప్ రాదంట. ఆ నోస్ పోయిందంటే మొత్తం శిల్పం మళ్ళీ చేస్తారు. సో ఇప్పుడు ఫస్ట్ నోస్ తో స్టార్ట్ చేస్తారు, నోస్ కరెక్ట్గా వస్తే మిగతాదంతా చేస్తారు. సో దాన్ని మనం దానికి తగిలే దెబ్బలు 1000 మిగతా పార్ట్స్ కన్నా ఎక్కువ. సో మనకి లైఫ్ లో ఒకటి కావాలంటే దాని గురించి తప్పులేదనిపిస్తుంది, అంతే కదా. సో కనిపించలేదు కానీ చాలా ఉందన్న. నువ్వు అలా మాట్లాడుతున్నప్పుడు ఇటువైపు నుండి ఆ రామ్ కొంచెం ఫేస్ కట్ కనిపిస్తుంది. ఏంటి సంగతి, ఇలాగ వెళ్తే కలర్ మారింది, కటింగ్ మారింది, స్టైల్ మారింది. ఇంకొక సినిమా చేస్తున్నాను నేను. యాక్చువల్లీ నాకు 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి క్యాప్ పెట్టుకుని ఇది రివీల్ చేయొద్దు, లేదా సినిమా రివీల్ చేయొద్దు అన్నారు. సో ఇది రివీల్ చేసి రెండో ఆప్షన్ ఎంచుకున్నాను. ట్రైలర్లు ఇంకా పబ్లిసిటీలో వచ్చినప్పుడు తెలుస్తుంది కదా ఏ సినిమా. ఇప్పుడు లైన్ మ్యాన్ ప్రమోట్ చేస్తాను, ఆ సినిమా వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ బిగ్ ఫిల్మ్.
నాకు తెలిసినంత వరకు మీది ఏది చూస్ చేసుకుని కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది. కరెక్ట్. సో ఇప్పుడు లైన్ మ్యాన్ అనేది ఎంత డిఫరెంట్ గా ఉందో నెక్స్ట్ వచ్చేది కూడా డిఫరెంట్ గా ఉండొచ్చా? 100%. Really? నెక్స్ట్ యాక్చువల్ నాకు తెలిసి ఉద్వేగం అని ఒక సినిమా వస్తుంది. అదొక కోర్ట్ రూమ్ డ్రామా. ఒక గద్వాల్ బేస్డ్ లాయర్ ఓకే, ఇక్కడ హైదరాబాద్ హైకోర్టులో దద్దలు ఆడిస్తాడు. దుమ్ము లేపుతారు. దాని గురించి ఒక సినిమా. సో ఓకే. అఫ్ కోర్స్ ప్రతి సినిమా ఏదో ఒక డిఫరెంట్ చేయాలి. ఇప్పుడు రెగ్యులర్ గా ఆసిల్మెట్లో చదువుకున్నా అండ్ ఇక్కడ హైదరాబాద్ లో హిమాయత్ నగర్, గాంధీనగర్ ఇక్కడే పెరిగా. ఓకే. మన చుట్టూ ఎలా ఉంటుందంటే ఇంజనీరింగ్ చేసాము, డాక్టర్ చేసాము, ఒక మంచి ఉద్యోగం, ఫ్యామిలీ, ఒక ఇల్లు, ఒక కారు, అంతే, గవర్నమెంట్ జాబ్ వచ్చింది. సార్టెడ్. ఇంతకన్నా మనకు ఉండదు. నాకు కూడా ఇంతే అంబిషన్స్ ఉండేవి. బట్ అఫ్ కోర్స్ లైఫ్ అలా వచ్చి సినిమాలోకి వచ్చి కూడా మళ్ళీ రెగ్యులర్ గా అదే చేయడం ఎందుకు, దీనికి ఎంతకన్నా గ్రీడే. నేను కమర్షియల్ గా చేసి దీన్ని ఇంకో 20 కోట్లు, 20 నుంచి 40, 40 నుంచి 100, ఐ ఫీల్ ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ గ్రీడ్. మనం ఒక 50 ఏళ్ళ తర్వాత మనం ఏం తిన్నాం, ఏం వేసుకున్నామో తెలియదు. ఏం సినిమాలు చేసాం ఇది మాత్రం ఉంటుంది. ఇప్పుడు ఇంకా మీకు తెలుగు సినిమాల్లో లైన్ మ్యాన్ గురించి వచ్చిన సినిమా అంటే ఇదే ఫస్ట్. అంతే, అది కరెక్ట్. నాకు ఇంతకన్నా నాకు ఇది 100 కోట్ల సమానం. ఎందుకంటే విలేజ్ లో అది ఎక్కడున్న లైన్ మ్యాన్ అనే ఒక వ్యక్తి చెప్పుకుంటాడు, మన మీద కూడా అరే మా మీద సినిమా వచ్చిందిరా. మీ తర్వాత ఎన్ని వచ్చినా అవి పట్టించుకోరు. ఫస్ట్ సినిమా లైన్ మ్యాన్ అన్నది వచ్చింది కదా. సో అది నాకు కోట్లాది కోట్లకి అసలు దట్స్ ఈక్వల్ టు మీ. సూపర్ సూపర్. అంటే ఇంత బాగా మాట్లాడతారు. నాకు నిజంగా మీ మాటల్లో కొంచెం అనిపిస్తుంది. ఆఫ్ కెమెరా తర్వాత మాట్లాడదాం. అండ్ అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే ఏదైనా సీన్ కానీ ఎవరైనా హీరో కానీ ఉన్నారా? నాకు చాలా మంది ఉన్నారు. నేను యాక్చువల్లీ ప్రతి చిన్న విషయంలోనూ ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీరు రెగ్యులర్ గా చేసేదానికన్నా ఒక ఎంత వెళ్ళాలని మీరు ఒకటి చేస్తారు కదా. ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దట్. మనకి కాఫీ పెట్టేవాడు ఉంటాడు, ఒక 10 ఆఫీసుల్లో కాఫీ పెట్టి, ఈ ఆఫీస్లో చేసేటప్పుడు వాడు ఏదో దాంట్లో ఒక చిన్న విషయం ఏదో వాడిది టచ్. ఐ ట్రై టు గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దట్. వర్షం పడుతూ ఉంది, ఒక పిచ్చుక గూడు కడతా ఉంది, దానికి నీళ్లు పడకుండా దాన్ని ఒకలాగా గూడు కడుతుంది. ఐ ట్రై టు, బికాస్ మన లైఫ్ స్టైల్, మన ప్రాసెస్ ఆఫ్ లైఫ్ ఏంటంటే ఇండియాలో ప్రతి రాయిని, చెట్టుని, పుట్టని అన్నిటినీ దేవుడుగా మనం. అవును. సో ఇన్స్పిరేషన్ ఇస్ దేర్ ఎవ్రీవేర్. వీ షుడ్ గెట్ ఇన్స్పైర్డ్ బై ఎవ్రీథింగ్. ఎవ్రీ స్మాల్ థింగ్ ఇన్ లైఫ్ షుడ్ ఇన్స్పైర్ us. అండ్ ఒక యాక్టర్ గా మనం ఎంట్రన్స్ హీరోగా అన్నాం, ఎందుకంటే ఒక యాక్టర్ గానే అంట. సో ఒక యాక్టర్ గా మనం వెళ్తున్నప్పుడు బా ఇలాంటి రోల్ పడితే నాకు బాగుంటది అనే ఒక ఏదైనా మీకు ఇదిగో ఉందిగా లైన్ మ్యాన్, ఇది పడిపోయింది. ఇలాంటి రోల్ అంటే నేను మా ప్రెస్ రిలీజ్ లో ఓపెనింగ్ స్టేట్మెంట్ ఒకటి చెప్పాను. మనం తినే ప్రతి మెతుకు మీద పేరు ఉంటుంది, నేను వేసే ప్రతి పాత్ర మీద మన పేరు ఉంటుంది. సో నా పేరు ఏ పాత్ర మీద ఉంటుందో అది నా డ్రీమ్ రోల్. కానీ చెయ్యాలనుకున్నది ఏంటంటే, నాకు కృష్ణవంశీ గారి, ప్రకాష్ రాజ్ గారు కృష్ణవంశీ గారు చేశారు కదా రంగమార్తాండ, కాదు పాత సినిమా అంతపురంలో ప్రకాష్ రాజ్ గారు చేసిన క్యారెక్టర్ లాంటిది ఏమైనా చేయాలని చాలా ఇంట్రెస్ట్. వెరీ వియర్డ్. ఇన్ఫాక్ట్ ఆయనకు నేషనల్ అవార్డ్ వచ్చింది ఆ సినిమా. అట్లాంటిది ఏమైనా క్యారెక్టర్ వేయాలని మా గురుగారు ప్రకాష్ రాజ్ గారికి లాగా చేయలేము, బట్ అట్లీస్ట్ వీల్ ట్రై టు మ్యాచ్ హిమ్ సమ్వేర్. సో హీరోల్లో అనుకుంటే ఎవరన్నా? హీరోల్లోనా? హీరోల్లో నేను, మా ఇంట్లో ఎవరి ఫోటోలు ఉండవు. నా ఫోటో, మా అమ్మ ఫోటో, పెళ్లి ఫోటో ఏది ఉండదు. ఫోటోస్ ఉండవు, పెయింటింగ్స్ ఉంటాయి. ఐ డోంట్ లైక్ టు లుక్ ఎట్ ఫేసెస్. ఎక్కువ పెయింటింగ్స్ ఉంటాయి. ఒకటే ఒక ఫోటో ఉంటుంది, మెగాస్టార్ చిరంజీవి గారు. అదేదో చిన్నప్పటి నుంచి ఒక క్రేజ్. అండ్ ఇప్పుడు చూస్తుంటే, మీరు రీసెంట్ గా వీడియో చూస్తుంటారు, గోవా ఫిల్మ్ ఫెస్టివల్ కి వెళ్తే అసలు తెలుగు వాళ్ళని పట్టించు. ఆయనది ఒక మాట ఎంతమందిని ఇన్స్పైర్ చేసింది. అసలు ఇప్పుడంటే మనకి యూట్యూబ్, ఓటీటీలు అవన్నీ ఉన్నాయి. ఏమీ లేని కాలంలో కింద నుంచి వచ్చి ఇక్కడ తనకంటూ ఒక ప్లేస్, ఒక పొజిషన్ క్రియేట్ చేసి, ఆయన కింద 10 మంది ఆయన పేరు చెప్పుకుంటారు, తెలిసింది. బట్ ఆయన చేసిన అచీవ్మెంట్ ఇంకెవరు చేయలేరు అనుకుంటా. సో అందుకు హిస్ ఆల్వేస్ ఎ లెజెండ్. ఒక జనరేషన్ కి మన సైడ్ అయితే చెప్పాల్సిన ఆ పర్టికులర్ జనరేషన్ 90s ఆ టైప్ లో ఉన్న అందరికి అసలు మరి ఇంకో థాట్ లేదు చిరంజీవి. అండ్ మనం వాడుక భాషలో కూడా ఎలా వాడతాం అంటే, ఏంట్రా పెద్ద చిరంజీవి అనుకుంటున్నావా, ఇది కరెక్ట్ అంత మనలో అసలు బ్లడ్ లో ఉన్నట్టుగా. నేను అసలు ముఠా మేస్త్రి, ముగ్గురు మనగాళ్ళని చిన్నప్పటి నుంచి చూసి ఇంకా అదే టీవీలో పడినప్పుడల్లా టీవీ కూర్చుని చూడటం. సో అఫ్ కోర్స్ చిరంజీవి గారు బిగ్ ఇన్స్పిరేషన్. అండ్ అలాంటి చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ గారు, అంటే జనరల్ గా ఒక పెద్ద హీరో నుండి వచ్చారంటే నార్మల్గా యాటిట్యూడ్గా ఉంటాయని అందరూ, కానీ ఈ రోజు వరకు ఇన్ని సక్సెస్లు వచ్చినా ఒక హంబుల్తో ఎంత సాంప్రదాయంగా ఉంటారు. సో అతని గురించి
నాకు రామ్ చరణ్ గారి దగ్గర చాలా నచ్చింది ఏంటంటే అండి, ఆయన పుట్టడం మనకి కనిపించేది ఒక కిరీటం, కానీ అది ముళ్ళ కిరీటం. అవును, ప్రెషర్, ఇంతమంది ఫ్యాన్స్ ఎలా ఏంటి, అది కామ్ గా ఆయన వేలో ఆయన చేసుకుంటూ వచ్చి ఇప్పటికీ చాలా హంబుల్. అండ్ నేను షూట్ చేసి ఎక్కువ, నేను ఫంక్షన్స్ వీటికన్నా షూట్ లో ఎక్కువ ఉంటాను. అవును, షూట్ లో మా లైట్ మెన్లు వాళ్ళందరూ బాగా పరిచయం. వాళ్ళు చెప్తా ఉంటారు, అపోలోకి వెళ్ళి మా సినిమా వాళ్ళ హాస్పిటల్ సైడ్ వెళ్ళినా వాళ్ళ వల్ల ఏమవుతుందో అది చేస్తారు. అవును, అది ఎక్కువ మందికి బయట తెలీదు. ఆ విషయంలో చాలా పెద్దది. అంటే అంత పెద్ద పర్సన్కి పుట్టడం ఒక భాగ్యం, దాన్ని సస్టైన్ చేసుకునే అంత సర్వీస్ అండ్ వర్క్ చేయడం కూడా అదే. యునో దట్స్ వెరీ, అది ఆయన స్పెషల్. అది అసలు చాలా మంది పెద్ద విషయంగా చాలా మంది ఉన్నారు. చాలా మంది ప్రివిలేజ్డ్ గా వచ్చి సినిమాల్లోకి వచ్చేయాలి, పీకేయాలి అన్నట్టు ఉన్నారు. కానీ ఎంతమంది వల్ల అది పాసిబుల్ అనేది, ఇంత దూరం పాసిబుల్ అనేది తెలియదు. అది అలా ఈ రోజు వరకు సస్టైన్ చేసుకుంటూ వచ్చి ఆయనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్. దట్ డెఫినెట్లీ రామ్ చరణ్ గారు. సూపర్. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ చూసుకుంటే వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తారు? లవ్ ఎటు నుంచో ఎటు వచ్చాయంట. లవ్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. అంటే ఇప్పుడు మనకి దేవుడు కనిపించడు, గాలి కనిపించదు, అలాగే ప్రేమ కనిపించదు. అలా దేవుడు లాంటిది ఒకటి ప్రేమ. అమ్మ దగ్గర నుంచి వచ్చిన ప్రేమైనా, ఒక స్నేహితుడి దగ్గర నుంచి వచ్చిన ప్రేమైనా, ప్రియురాల దగ్గర నుంచి వచ్చిన ప్రేమైనా, వైఫ్ దగ్గర నుంచి వచ్చిన ప్రేమైనా, కూతురు కొడుకు మనవాళ్ళు ఎవరి దగ్గర నుంచి వచ్చిన ప్రేమైనా, ఆ ప్రేమ అనేది దేవుడితో సమానం. దట్ ఈస్ లవ్. చాలా మంది లవ్ అన్న పేరు మీద చాలా చేస్తూ ఉంటారు, దాన్ని మనం లవ్ అని చెప్పలేము. బట్ లవ్ ఎక్సిస్ట్స్ ఇన్ లాట్ ఆఫ్ ఫార్మ్స్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అన్న, అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ నేను కూడా చాలా మా వాళ్ళకి ప్రామిస్ చేసేసా మంచి మూవీతో వస్తారని. ఖచ్చితంగా డామ్ షూర్ గా చెప్తున్నా, ఇదైతే ఒక మంచి అండ్ బెస్ట్ మూవీ అవుతుందని అనుకుంటున్నా. ఈ మధ్య కాలంలో అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి వెళ్ళి చూసే సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి. ఈ సినిమాతో వాళ్ళకి ఆ కరువు తీరిపోద్ది, నన్ను కూడా తిట్టుకోరు. రైట్ గైస్, చూశారు కదా, మరి ఇది ఈరోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రాజేష్. బై బాయ్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్, డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయారు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని